హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ మెసేజెస్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియో స్టార్టింగ్ స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుంది. కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు వాట్సాప్. అండ్ మీకు రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ, మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా మీరు కాల్ చేయొచ్చు. అవి 100% వర్క్ అవుతాయి. సో ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అండ్ ప్రజెంట్లో ఏం జరుగుతుంది ఫస్ట్ అవి చూద్దాం. అండ్ పర్సనల్ రీడింగ్ వచ్చేసి ఛార్జబుల్ అండి, ఫ్రీ రీడింగ్ అయితే కాదు. మీరు అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి. మీకేమైనా ఫీ డీటెయిల్స్ కావాలంటే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. ఫీ ఎంత అని నేను మీకు రిప్లై ఇస్తాను. సో రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుందన్న చూద్దాం. Three of Wands under the deck. ఓకే, సో రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంది. మీరు కమ్యూనికేట్ చేసుకుంటే ఒకేసారి బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ ఉంటుంది. బట్ సడన్గా కమ్యూనికేషన్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇందులో ఒక పర్సన్ చాలా చాలా స్ట్రబన్, క్వీన్ ఆఫ్ సోర్స్ పర్సన్. సో మీ పర్సన్లో ఒక పర్సన్ మాత్రం, మీ ఇద్దరిలో ఒక పర్సన్ మాత్రం చాలా చాలా స్ట్రబన్. సో అప్పుడే బాగానే ఉంది రిలేషన్, మాట్లాడుకుంటున్నాం అనుకునే టైంకే ఇష్యూస్ వస్తాయన్నమాట. ఎందుకంటే కమ్యూనికేషన్ బ్లాకేజ్ రావడం వల్ల. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు మీకు కానీ మీ పర్సన్కి కానీ. సో అందువల్ల ఒక పర్సన్ అయితే ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కమ్యూనికేట్ చేయలేకపోయి ఉండొచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. అండ్ స్టెబిలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయండి మీకు రీసెంట్ పాస్ట్లో. ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నది కాన్స్టెంట్గా లేదు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. ప్రజెంట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాండ్స్, జడ్జ్మెంట్ అండ్ స్టార్ కార్డ్. మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయి ఉండొచ్చు. సో మీ ఇద్దరికి రిలేషన్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది, రిలేషన్ కావాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే స్టార్ కార్డ్ అండ్ ప్యాషన్, అట్రాక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్య. ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్కి ఒకసారి క్లారిఫికేషన్ తీద్దాం. బట్ ఇక్కడ మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీ ఫీలింగ్స్ని. ఒక పర్సన్ కానీ లేదా మీరిద్దరూ కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు. అండ్ అండర్ ద డెక్ 3 ఆఫ్ పెంటికల్స్. మేబీ పార్ట్నర్షిప్ లేదు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు ఈ రిలేషన్షిప్లో. బట్ ఇద్దరికి రిలేషన్ కావాలి, ఇద్దరికి ప్యాషన్ అండ్ అట్రాక్షన్ ఉన్నాయి. బట్ ఇక్కడ అగైన్ ఎక్స్ప్రెస్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే కమ్యూనికేషన్ బ్లాకేజ్. మీరిద్దరు మనసులో అనుకుంటే సరిపోదు, ఒక్కొక్కసారి మనం ఎక్స్ప్రెస్ చేస్తే కానీ అవతల పర్సన్కి అర్థం అవ్వదు. సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చౌరస్ అయి ఉండొచ్చు. మీరు మా డాగ్ సౌండ్స్కి అయితే ఏమనుకోవద్దు. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని చూద్దాం ఇప్పుడు. అండ్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్. డెవిల్. మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ అయి ఉండొచ్చు. పైసిస్, వాటర్ సైన్, లీబ్రా, ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు.
సో నేను ఇక్కడైతే సెపరేషన్ అన్నది ఏం చూడట్లేదు కానీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే ఉందండి ఖచ్చితంగా. అండ్ ఏస్ ఆఫ్ కప్స్ మీ పర్సన్‌కి మీరంటే చాలా చాలా ఇష్టం. ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండుంటే గనక లేదా ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్‌లో ఉండుంటే గనక దెన్ ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు. బట్ మూన్ ఎనర్జీ ఏంటంటే లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్, ఓవర్ థింకింగ్ అనమాట. సో మీతో మాట్లాడాలా? వద్దా? న్యూ బిగినింగ్ గురించి మాట్లాడాలా? వద్దా? సో తను పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. బట్ ఓవర్ థింకర్ మీ పర్సన్. సో ఇప్పుడే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటప్పటికి మళ్ళీ అగైన్ ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల తను ఈ సిట్యుయేషన్ బ్యాలెన్స్ చేయాలనే ఖచ్చితంగా ఆలోచన అయితే ఉంది. బట్ ఫస్ట్ తను బ్యాలెన్స్డ్‌గా ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే మూన్ ఎనర్జీ ఏంటంటే లాట్ ఆఫ్ థింకింగ్ అనమాట. ఓవర్ థింకింగ్. బట్ మీ రిలేషన్‌షిప్ సంబంధించి తనైతే రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్‌గా ఉండాలి అనే ఆలోచన అయితే ఉంది. రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చెయ్యాలి అని కూడా అనుకుంటున్నారు. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి 2 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ సోర్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్డ్స్. చూసారా 2 ఆఫ్ పెంటికల్స్ అగైన్ జగ్లింగ్. వన్ టైమ్ ఒకలా ఆలోచిస్తారు. వన్ టైమ్ అనదర్ టైమ్ ఇంకోలా ఆలోచిస్తారు. సో, ఇక్కడ జగ్లింగ్ అయితే జరుగుతుంది. అండ్ 4 ఆఫ్ సోర్డ్స్ ఏంటంటే ఓకే. మీరిద్దరు మాట్లాడుకోలేని టైంలో తను హీల్ అవుతున్నారు. హీల్ అవ్వడానికైతే ట్రై చేస్తున్నారు. విచ్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే హీలింగ్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. అండ్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ ఏంటంటే క్లారిటీ. సో, మీ పర్సన్ మెంటల్ క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఓకే. రిలేషన్‌లో ఇది జరుగుతుంది. ఒకే సిట్యుయేషన్ రిపీట్ అవుతుందంటే ఎక్కడ బ్రేక్ చేయాలి? ఎవరు మిస్టేక్ చేస్తున్నారు? ఇవన్నీ ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అండ్ తినైతే మీ పట్ల చాలా అబ్సెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ పర్సన్ నేచర్ వచ్చేసి వెరీ వెరీ డామినేటివ్ అండ్ వెరీ స్ట్రబన్. ఎందుకంటే ద ఎంపరర్. తనకి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. బట్ ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలీదు మీ పర్సన్‌కి. సారీ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో, యెస్ వెరీ లాజికల్. ఎంపరర్ కాదు. బట్ డెవిల్ ఎనర్జీ అనేది డామినేటివ్ ఎనర్జీ అండ్ సమ్ టైమ్స్ టాక్సిక్. మీ రిలేషన్‌షిప్ మీకే టాక్సిక్ అనిపిస్తుంది సమ్ టైమ్స్. సో, ఇప్పుడు మనం మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. 6 ఆఫ్ పెంటికల్స్, ద ఎంపరర్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ 5 ఆఫ్ వాండ్స్. మీరు మాత్రం ఇక్కడ స్ట్రబనే. ఎందుకంటే ఎంపరర్ వచ్చింది. మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. నేనైతే ఎంతైతే ఆలోచిస్తున్నానో నా పర్సన్ గురించి నా పర్సన్ కూడా అంతే ఆలోచించాలి అని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. విచ్ ఈస్ రైట్. ఓకే. అది అలా ఆలోచించడం రైటే. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ అట్ ద సేమ్ టైమ్ మీరు మీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో. అందువల్ల మీరు ఒక మానసిక సంఘర్షణకైతే లోనవుతున్నారు. మీలో మీకు క్వెషన్స్, ఆన్సర్స్ అన్నీ మీరే ఇచ్చుకుంటున్నారు. సో, ఒక ఒత్తిడికైతే లోనవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ పర్సను కావాలి. అలాగే మీ ఫ్యామిలీని కూడా హర్ట్ చేయకూడదు. సో, మీరు బయటకి పడట్లేదు కానీ ఎంపరర్ ఎనర్జీ ద్వారా మీరు బాగా కవర్ చేస్తున్నారు. బట్ మీరు డీప్ చాలా చాలా ఒత్తిడికైతే లోనవుతున్నారు. సో, మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. ఓ మై గాడ్! మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అపాలజీ ఆర్ కమ్యూనికేషన్ త్రూ టెక్స్ట్ మెసేజ్. సో, కాల్ అయినా చేయొచ్చు, మెసేజ్ అయినా చేయొచ్చు. ఎందుకంటే తను చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో, తను చాలా మిస్ అవుతున్నారు. మీరు సెపరేషన్‌లో ఉన్నా, నో కాంటాక్ట్‌లో ఉన్నా. ఒకవేళ మీరు లేకపోయినా మీ మధ్య జరిగే గొడవల వల్ల తను చాలా చాలా సఫర్ అవుతున్నారు. సో, తనకి ఇదంతా వద్దు. ఈ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ అయితే కావాలని ఆలోచిస్తున్నారు. 4 ఆఫ్ వాండ్స్ ఏంటంటే స్టెబిలిటీ. అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే అపాలజీ ఆర్ కమ్యూనికేషన్ హియర్. టవర్. సో, తను ఈ పెయిన్ అన్నది తీసుకోలేకపోతున్నారు. ఇంకా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. సో, నేను కమ్యూనికేషన్ చేయాలి. కమ్యూనికేషన్ చేసి దీన్ని ఇక్కడితో ఎండ్ చేసేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్.
సో మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూద్దాం. మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి? మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. సన్ లియో, మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయి ఉండొచ్చు. మీకు ఈ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం. మీరు కూడా కమ్యూనికేషన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. బట్ మీ ఫీలింగ్స్ని హైడ్ చేస్తున్నారు కనిపించకుండా. బట్ మీరు మీ పర్సన్ కమ్యూనికేషన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అండ్ కమిట్మెంట్. ఎస్, మీరు ఒకవేళ తన దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావడం లేట్ అయితే కమ్యూనికేట్ చేయాలనే ఆలోచన అయితే మీకు ఉంది. సో అసలు నియర్ ఫ్యూచర్లో మీ రిలేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. Three of Wands, Seven of Cups under the deck, Knight of Cups and the Fool. సో న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. నియర్ ఫ్యూచర్లో ప్రోగ్రెస్ అయితే ఉంది. మీరిద్దరూ మళ్ళీ కమ్యూనికేట్ చేసుకుంటారు. బట్ ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. సో మీరు మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత మాట్లాడుకునే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి. లేదంటే మళ్ళీ ఇక్కడ సెపరేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకో మీరు కానీ మీ పర్సన్ కానీ, ఎందుకంటే కన్ఫ్యూజన్. సో మీకు మీ పర్సన్కి ఇద్దరికి రిలేషన్ కావాలంటే మీరు ఒక క్లారిటీ అయితే మెయింటైన్ చేయాలి. ఒకవేళ క్లారిటీ మెయింటైన్ చేయకపోతే మాత్రం మళ్ళీ సెపరేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూడండి. యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది ఓవరాల్గా కెరియర్ అండ్ రిలేషన్షిప్ గురించి? Two of Cups, Ten of Swords and Six of Cups and Magician. సో మేనిఫెస్టేషన్, ఇక్కడ మీరు రీకన్సిలియేషన్ గురించి మేనిఫెస్టేషన్ అయితే చేయొచ్చు అని చెప్తుంది యూనివర్స్. సో మేనిఫెస్టేషన్ అంటే నేను చెప్పాను కదా రెమెడీస్ ఉన్నాయని, దానికి సంబంధించానండి. సో ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు మీ పర్సన్ రీకన్సిలియేషన్ని మీకు కావాలి అనుకుంటే. ఎస్, ఈ పర్సన్ మీ సోల్మేట్ అని యూనివర్స్ కన్ఫర్మ్ చేస్తుంది. మీ ఇద్దరికి స్ట్రాంగ్ సోల్మేట్ ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది ఖచ్చితంగా. సిక్స్ ఆఫ్ కప్స్, స్ట్రాంగ్ సోల్మేట్ కనెక్షన్, అట్ ద సేమ్ టైం రీకన్సిలియేషన్. అండ్ 10 ఆఫ్ సోర్స్. సో ఇదైతే ఎండింగ్ కాదు మీకు, ఇది ఒక న్యూ బిగినింగ్. అండ్ మీ రిలేషన్షిప్లో అవ్వచ్చు, కెరియర్లో అవ్వచ్చు. ఒకవేళ మీరు కెరియర్లో ఇప్పుడు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటే కనుక అది ఎండింగ్ అయితే కాదు. ఎందుకంటే ప్రతి ఎండింగ్కి ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. సో మీరు ఆ ఆపర్చునిటీస్ని మేనిఫెస్ట్ చేయొచ్చు. చూసారా, థింగ్స్ అనేవి నెమ్మదిగా మూవ్ అవుతాయి. ఖచ్చితంగా మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయి. సో కన్సిస్టెంట్గా వర్క్ చేయండి, డోంట్ గివ్ అప్. సో ఇదండి మీ రీడింగ్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి ఆర్ కాల్ చేయొచ్చు. ఆరు మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. లైక్ రెమెడీస్, మేనిఫెస్టింగ్, మనీ, జాబ్, ఎనీథింగ్. సో అవన్నీ వర్క్ అవుతాయి. సో మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఛార్జబుల్ అండి. మీరు అమౌంట్ పే చేయాలి, ఫ్రీగా అయితే కాదు. నాకు అంత టైము ఓపిక లేదు. సో మీరు అమౌంట్ పే చేస్తాను అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. Please do share, like and subscribe. Thank you.